దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జైన మతం పోటీ పరీక్షలకు ఉపయోగపడును. జైన మతం సాంప్రదాయికంగా జైన ధర్మ అని పిలువబడుతుంది. ఈ మతము క్రీస్తు 9వ శతాబ్దంలో పుట్టినది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. చరిత్ర: భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది. 5. జైన మతమును శ్రమణ మతం అని కూడా అంటారు. క్రీస్తు 6వ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యథార్థ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటి నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్రైరాన్లో, చైనాలో కన్ఫ్యూషియస్లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. భారతదేశంలోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగిపోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మరుట భారంతో నడుములు వంగిపోయాయి. అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కుల వ్యవస్థలతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. వ్యక్తి ఆడగాని మగగాని మానవ మాతరుడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు, ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. ఆధ్యాత్మీకరణం అన్నది నూతన విప్లవం. ఈ నేపథ్యంలో భారతదేశంలో 2 మతాలు ఉపనిషన్మతానికి వ్యతిరేకంగా వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. ఈ రెండింటి తాకిడితో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను ఈ 2 మతాల సవాళ్లకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా మొత్తం మతాలు భారతదేశంలో పక్కనే నివాసం చేశాయి. వర్ధమానుని జీవితం జైన మతాన్ని జైన వృషభనాథుడు స్థాపించాడు. జిన, విజేత అనే పదం నుండి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో, క్రీస్తు అసలు పేరు ఎలా క్రీస్తు కాదో, అలాగే జినుని అసలు పేరు జినుడు కాదు, వర్ధమానుడు. 24 జినులలో తీర్థంకరుడు ఒకడు. ఇతడుని చివరివాడని జైనులు నమ్మారు. ఇతడు బుద్ధునికి అగ్రసమకాలీనుడు. ఉత్తర భారతంలో 599 BCలో కుంద గ్రామం, వైశాలిలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు రాజు, తల్లి త్రిశల. పెళ్ళయింది. భార్య యశోధర. ఒక కూతురు అనూజ. 30 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రుల మరణానంతరము భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. అతడి కూతురు భర్త, అల్లుడు జమలి అతడి మొదటి శిష్యుడయ్యాడు. జైన మతం పురాతన సత్వం నశించిన మొదట్లో అతడు నిర్గ్రంథులనే ఒక తెగ ఆచారాలను, విధానాలను అనుసరించారు. ఆ తెగను అంతకు 200 సంవత్సరాల ముందు పార్శ్వనాథుడనే వాడు స్థాపించాడు. ఆ తరువాత నిర్గ్రంథపదాన్ని మహావీరుని అనుచరులకు మొదట్లో ఉపయోగించారు. పార్శ్వనాథుడు 22వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్ధమాన మహావీరుని కంటే ముందే ఉంటుందంటారు. అంతేకాదు, ఇది వేదమతం కాలం నుంచే ఉందంటారు. ఎలాగంటే ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, చివరివాడు వర్ధమానుడని, మొదటి వాడు ఋషభదేవుడు, అరిష్టనేములని అంటారు. ఋషభదేవుడు మొదటి తీర్థంకరుడు. అతని గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు, ఇతడు విష్ణు పురాణంలో, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంత పాతది. ఈ 24 తీర్థంకరుల లేదా ప్రవక్తల ప్రవచనమే జైనం. ఆ 24 ప్రవక్తలు వీరు: 1. ఋషభదేవుడు, 2. అజితుడు, 3. సంభవుడు, 4.
అభినందనుడు 5, సుమతి 6, పద్మప్రభు 7, సుపార్శ్వ 8, చంద్రప్రభు 9, పుష్పదంతలేఖ సువిధి 10, సింతల 11, శ్రేయన్య 12, వాసు 13, విభాత 14, అనంత 15, ధర్మ 16, శాంతి 17, కుంతు 18, అర 19, మల్లినాథ 20, మునిశ్రవత 21, నమి 22, నేమి 23, పార్శ్వనాథ 24, మహావీర. విశ్వం పుట్టి ఎన్నో వలయాల కాలం గడించింది. ప్రతి వలయంలోనూ 24 మంది తీర్థంకరులు, 12 మంది విశ్వచక్రవర్తులు, మొత్తం మీద 63 మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. ప్రతి వలయంలో ఉచ్చ, నీచ స్థితులుంటాయి. శిఖర సమయంలో మనుష్యుల యొక్క శారీరక పరిమాణం చాలా ఎక్కువ, జీవితకాలం కూడా ఎక్కువే. ప్రస్తుతం ప్రపంచం పతనమవుతోంది. ఈ పతనం 40,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. దీనిలో మనుషులు వమన్లుగా ఉంటారు. జీవనకాలం 20 సంవత్సరాలే. కొండ గుహలలో నివసిస్తారు. సంస్కృతిని మరచిపోతారు. దీనికనుగుణంగా వర్ధమానుడు 10 అడుగుల పొడవు ఉన్నాడు, 72 సంవత్సరాలు జీవించాడు. పార్శ్వనాథుడు 13 అడుగుల పొడవు ఉన్నాడు, 100 సంవత్సరాలు జీవించాడు. ఇలాగే అంతకు ముందరి తీర్థంకరుల వయస్సు, ఎత్తులు ఎక్కువే. వర్ధమాన మహావీరుడు ఒకసారి నలందను దర్శించినప్పుడు అతనికి గోశాల ముస్కరీ పుత్రుడనే ఒక సన్యాసితో పరిచయం అయింది. వర్ధమానునితో ప్రభావితుడైన ఆ సన్యాసి 6 ఏళ్లు వర్ధమానుని తత్వాన్ని ప్రబోధించాడు. ఆ తరువాత అతడు చీలిపోయి ఆ జీవక మతమును స్థాపించాడు. వర్ధమానుడు 13 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించిపోయింది. ఆ తరువాత వైశాఖ మాసం 13వ రోజున జరుంభిక గ్రామం, పార్శ్వనాథ పర్వతాలు దగ్గర లో అతనికి అంతర్బుద్ధి కలిగింది. తరువాత అతడు 42వ ఏట మహావీరుడు లేదా జినుడు అయ్యాడు. అతని అనుచరులను నిర్గ్రంథులు అన్నారు. నిర్గ్రంథులు అంటే బంధాలు లేనివారు. తర్వాత 30 సంవత్సరాలు అతడు కోసల, మగధలలోనే కాక ఇంకా తూర్పు వైపుకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను తరచు కలిసేవాడు. అతడు తన 72వ ఏట పాట్నా జిల్లాలో బీసపాయినట 527లో మరణించాడు. కాని కొంతమంది పండితులు అతడిని బుద్ధుని కంటే చిన్నవానిగా భావించి బీసపాయినట 458లో మరణించాడన్నారు. మహావీరుని బోధలు, ఇతడి బోధనలు తాత్వికాలు. శరుతి, స్మృతుల మీద అతడి బోధలు ఆధారపడలేదు. ఒక అర్థములో అతడు దేవతలు లేరనలేదు. కాకపోతే వారికి దివ్యత్వం లేదన్నాడు. అందువల్ల అతడి మతం నాస్తికం. వారి వల్ల మానవులకు ఎటువంటి ప్రయోజనము లేదు. తీర్థంకరుల కంటే వారు నిస్సందేహంగా తీసికట్టే. అతడి తత్వం ద్వైతం. అతడి ప్రకారం 2 రకాల పదార్థాలున్నాయి. 1 జీవులు, 2 అజీవులు. అజీవులు పదార్థం, అజీవులు అణు నిర్మితాలు. జీవులు అమర్త్యాలు, అజీవులు మర్త్యాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మ కారణంగా ఆత్మ బంధిత స్థితిలో ఉంటుంది. పునర్జన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కర్మ పుద్గలం. పుద్గలం అంటే పదార్థం. కనుక ఈ సిద్ధాంతంలో కర్మ పదార్థం అవుతుంది. కంటికి కనిపించని పరమాణువులే సూక్ష్మ పదార్థమే కర్మ. ఈ పదార్థంతో ప్రతి జన్మలోనూ ఆత్మ చుట్టూ కర్మ శరీరం ఏర్పడుతుంది. తరువాతి జన్మలో ఆత్మ ఈ జన్మ ఎత్తాలో ఈ కర్మ శరీరం నిర్ణయిస్తుంది. ఆత్మ, మోహాలు ఒక రకం జిగురు పదార్థాన్ని తయారు చేస్తాయి.
ఇంద్రియానుభవం ద్వారా ఆత్మలోకి ప్రవహించే పరమాణు కణాలు ఆ జిగురు కారణంగా ఆత్మకు అంటుకొని ఆత్మ చుట్టూ కర్మ శరీరాన్ని రూపొందిస్తాయి. కర్మ కణాల ఆత్మలోకి ప్రవహించటాన్ని ఆశ్రవం అంటారు. ఆత్మ సహజంగా కాంతివంతమైనది, సర్వజాని, ఆనందమై. ఈ విశ్వంలో అనంత సంఖ్యలో ఆత్మలున్నాయి. ప్రాథమికంగా అన్నీ సమానమే. కాని పరమాణు పదార్థం అతుక్కోవడాన్ని బట్టి అవి వేరు వేరు అనిపిస్తాయి. అవి ఆత్మను కప్పడం వల్ల ఆత్మకాంతి తగ్గిపోతుంది. ఆత్మలు జంతువులకు మనుషులకే కాక రాయి రప్పకు, నీటికి కూడా ఉంటాయి. పునర్జన్మరాహిత్యం కావాలంటే మోహ వికారాదులను, ఇంద్రియ అనుభవాలను క్రమంగా తొలగించుకోవాలి. అందువలన సన్యాసం, తపస్సులు అవసరమవుతాయి. చివరకు కర్మ శరీరాన్ని తొలగించుకొన్న సన్యాసి మహావీరునిలా మరణం అంటే భయపడక ఆహార త్యాగంతో మరణించాలి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. నిర్వాణం అంటే ఏమిటో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వివిధ మతాలు, వివిధ వ్యక్తులు దానిని వివిధంగా వర్ణించారు. కాని జైన మతంలో నిర్వాణం అంటే ఉన్నత స్వర్గం కంటే పైన నిషయాత్మకమైన సర్వజానమయమైన శాశ్వతానుభవం. పరివ్రాజకుడు, గరుహస్తు ఎలా నడుచుకోవాలో జైనం వివరించింది. నిర్వాణం లక్ష్యం కనుక మనిషి దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాక క్రమంగా నూతన కర్మలు చేయకుండా ఉన్న కర్మలను వినాశం చేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అవి సమ్యగ్ విశ్వాసం, సమ్యగ్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తనలు. మంచి నడతకు 5 ప్రమాణాలున్నాయి. 1 అహింస, 2 సత్యం, అబద్ధమాడకుండుట, 3 అస్థేయం, దొంగతనం చేయకుండుట, 4 బ్రహ్మచర్యం, 5 అపరిగ్రహం, ఇతరుల ఆస్తిని కబళించకుండుట. సమ్యగ్ విశ్వాసం అంటే జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా మామూలు గరుహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం. సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మెలగాలి. సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింస విధానం ఎంతవరకు వెళ్ళిందంటే భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమిని దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలసపోయి వ్యాపారాలలో స్థిరపడ్డారంటారు. అన్ని వస్తువులకు జీవులు గాని అజీవులు గాని వివిధ స్థాయిలలో చైతన్యం ఉంది. వాటికి ప్రాణం ఉంది. గాయాలైతే అవి బాధపడతాయి. అందువలన అహింసను అంత ప్రముఖంగా పరిగణించారు. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడన్నా, దానినతడు నిర్దేశిస్తాడన్నా మహావీరుడు అంగీకరించడు. అతడి ప్రకారం సృష్టి లేదు, సృష్టికర్త లేడు. అసలు ఈ ప్రపంచాన్ని వివరించటానికి ఏ రకమైన సృష్టికర్త అవసరం లేదు. అతడి ఉద్దేశంలో దేవుడు అంటే అంతర్గత శక్తులు పూర్తిగా అభివ్యక్తమైన మానవుడు, పరిపూర్ణ మానవుడు. వేదాధికారాన్ని తిరస్కరించాడు. కర్మకాండను కాదన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని త్రోసిరాజన్నాడు. జైనలో చీలిక. 2 శతాబ్దాల పాటు జైనం సన్యాసులు, ఉపాసకులతో కూడిన చిన్న సమూహంగా కొనసాగింది. తరువాత మౌర్య చంద్రగుప్తుడు జైన సన్యాసి అయినట్లు సంప్రదాయం ఉంది. అప్పుడు జైనం కొంత ప్రాబల్యాన్ని పుంజుకుంది. చంద్రగుప్తుని పాలనాంతంలో ఒక పెద్ద కాటకం సంభవించింది. అప్పుడు జైన సన్యాసులు చాలా మంది గంగానదీ లోయలోంచి దక్షిణాదికి వలసపోయారు. అక్కడ వారు కొన్ని ముఖ్య జైన కేంద్రాలను నెలకొల్పారు. ఈ వలస నుంచి చీలిక ఏర్పడింది. కారణం ఆ రామక్రమశిక్షణ మీద వచ్చిన వివాదం. వలసకు నాయకత్వం వహించిన భద్రబాహుడు భద్రబాహుడు వర్ధమానుడు నొక్కి చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలన్నాడు. అక్కడే నిలిచిపోయిన సన్యాసులు నాయకుడైన స్థూలభద్రుడు శూలభద్రుడు కాటకం, గందరగోళాల కారణంగా శ్వేత అంబరాలను ధరించటానికి అనుమతించాడు.
ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర చీలిక అంతిమ రూపం దాల్చలేదు. సైద్ధాంతికంగా రెండింటి మధ్య పెద్ద తేడాలు లేవు. తరువాత దిగంబర జైనులు బయటికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకునేవారు. కాని ఈ విభజన నేటికీ ఉంది. రెండు వర్గాల నడుమ తేడాలు. నిర్వాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు, కాదని శ్వేతాంబరులు భావించారు. స్త్రీలకు విముక్తి లేదన్నారు దిగంబరులు. శ్వేతాంబరులలో 19వ తీర్థంకరుడైన మల్లినాథుడు స్త్రీలకు విముక్తి ఉందన్నాడు. దిగంబరులు ఆగమ, మత, గ్రంథాల అధికారాన్ని కాదన్నారు. 4 వేదాల లాగే వారికి వారి చతుర్పూర్వలు ఉన్నాయి. దిగంబరులలో ఎక్కువ మంది దేవాలయాలలో విగ్రహ పూజ చేస్తారు. శ్వేతాంబర జైనులు పవిత్ర నివాసాలలో, స్థానకాలలో ఉండి జైన గ్రంథ బోధలను చెబుతారు. శ్వేతాంబరులలోనూ విగ్రహారాధకులు లేకపోలేదు. దిగంబరులు మహావీరుని, తీర్థంకరులను గుడులలో పూజిస్తారు. వీరికి అనేక సంఘాలున్నాయి. నంది సంఘం, సిన్ సంఘం, దేవ్ సంఘాలు. వీరు తరాన్ స్వామి 1448, 1515 విరచిత గ్రంథాలను చదువుతారు. శ్వేతాంబరులు స్థానకాలలో ఉంటూ కాలినడకన ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లి భిక్షగ్రహిస్తారు. సూర్యాస్తమయం ముందే భోజనం చేస్తారు. పండుగలు, విగ్రహారాధన వీరి ముఖ్యమైన పండుగ పర్యుషాన. ఇది 7 రోజుల పాటు జరుగుతోంది. ఈ 7 రోజులనందు గాని కూరగాయలు తినరాదు. పవిత్ర స్థానకాలకు వెళ్లి ధ్యానం చేసి 48 నిమిషాలు పూజ జరుపుతారు. ఈ రకమైన ధ్యానాన్ని సామయికం అంటారు. ఈ ధ్యానాన్ని ఉదయ సాయంత్రాలలో ఇంట్లో చేసుకోవచ్చు. 8వ రోజు సంవత్సరి జరుపుకోవడంతో పర్యుషాన ఒక కొలిక్కి వస్తుంది. ఈ సమయంలో తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమాపణ వేడుకుంటారు. కొంతమంది శ్వేతాంబరులు విగ్రహారాధన చేస్తారు. వారికి 84 గచ్చాలు, పరిషత్తులు ఉన్నాయి. వాటిలో ఉపేక్ష, తవ, పెచంద, భార్తర, ఫనేయుత, అంచల్, అగమికలు ముఖ్యమైనవి. మరో చీలిక తరువాత మరో చీలిక వచ్చింది. ఇది 2 వర్గాలలోనూ వచ్చింది. 2 వర్గాలలో కొందరు అనుచరులు పూర్తిగా విగ్రహారాధన వదిలివేసి పవిత్ర గ్రంథాల పూజకు అంకితమయ్యారు. శ్వేతాంబరులలో వీరిని తేర పండితులని, దిగంబరులలో వీరిని సమేయాలని అంటారు. జైన జ్ఞానవాదం దార్శనికంగా ఇది సాంఖ్య దర్శనానికి దగ్గరగా ఉంటుంది. దీని వాదాన్ని స్యాద్వాదం అంటారు. అంటే ఇది బహుశ కావచ్చు అనే వాదం. ఒక వస్తువు ఉన్నదా అని ప్రశ్నిస్తే దానికి ఈ సిద్ధాంతం ప్రకారం 7 రకాల సమాధానాలు చెప్పవచ్చు. 1 అది ఉన్నది, స్యాదస్తి. 2 అది లేదు, స్యాన్నస్తి. 3 అది ఉన్నది లేదు, స్యాదస్తి నాస్తి. 4 అనభిధేయనీయం, స్యాదవక్తవ్యం. 5 అభిధేయనీయమనభిధేయనీయం, స్యాదస్తి అపక్తవ్యం. 6 అదే లేదు, అనభిధేయనీయం, స్యానాస్తి అనవక్తవ్యం. 7 ఉన్నది లేదు, అనభిధేయనీయం, స్యాదస్తి నాస్తి అపక్తవ్యం. దీనినే కాంతవాదమని అంటారు. జ్ఞానం ఇదమిద్ధం కాదు. దేని గురించి అయినా అయి ఉండవచ్చు అని చెప్పగలమే కాని ఖచ్చితంగా ఇలా జరుగుతుందని గాని ఇలా ఉంటుందని గాని చెప్పలేము. ఈ ప్రపంచంలోని వస్తువులను, సంఘటనలను అర్థం చేసుకోవటానికి మరో ధోరణి కూడా ఉంది. దీనిని న్యాయవాదమని అంటారు. దీనిలో 7 ధోరణులున్నాయి. 1 నైగర, 2 సంగ్రహ, 3 వ్యవహార, 4 రుజుసూత్ర, 5 తద, 6 సమాభిరుద్ధ, 7 ఏవంభూతనయాలు. దీనికి సప్తభంగినయం అని కూడా అనవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జైనమతం. జైనగాథల ప్రకారం జైనమతం క్రీస్తు 4వ శతాబ్దానికి ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణానదికి ఉత్తరంగా తీర ప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు.
అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకుండ్ల, అనంతపురం జిల్లాలో ఆశ్రమం నిర్మించుకుని మత ప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంబర శాఖలకు ఆదరణీయమైంది. ఆంధ్రదేశంలో జైనమతం బహుళ ప్రాచుర్యము పొందినది అనడానికి ఇక్కడ వారు నిర్మించుకున్న గుహల వలన కొంత రుజువు చెందుతుంది. గుంటుపల్లి, కామవరపు కోట లోని గుహలు బిహారులోని జీవకులకు నిర్దేశింపబడిన గుహలకు వాస్తు విషయములలో ఏమాత్రము తేడా కనపడనందున ఇవి జైన మతమునకు సంబంధించిన గుహలగానే చెప్పుచుందురు. ఇవి కరామతీర్థం, నెల్లిమర్ల, శాలిహుండం మొదలగు చోట రాతితో మలచబడిన చిన్న చిన్న ఉద్దేశిక స్తూపములు, జైన స్వస్తిక చిహ్నములు ఇక్కడ జైనమత వ్యాప్తికి చిహ్నములు. ఒరిస్సా కోస్తా ఆంధ్ర ప్రాంతములలోని అవశేషములు, కృష్ణానదీ తీర ప్రాంత అవశేషములు రెండూ భిన్న సాంప్రదాయాలను సూచిస్తున్నవి. శాలిహుండులోని అవశేషములు, అమరావతిలో కొన్ని అవశేషములు రెండును మౌర్యుల కాలము నాటివే. వీరి కాలమున అయోధ్యంలోని ఇక్ష్వాకు వంశపు రాజులు కొంతమంది కోస్తా ప్రాంతములోని జైన సాంప్రదాయమునకు కారకులని కొంతమంది చరిత్రకారులు ఊహించుచున్నారు. అందుకే కోస్తా ప్రాంత అవశేషములకు కృష్ణా తీర అవశేషములకు కొంత తేడా కనిపించును. కోస్తా ప్రాంతమును ఏలిన చాళుక్య రాజగు కుబ్జ విష్ణువర్ధనుడు జైనమతము పట్ల ఎక్కువ అభిమానమున్నవాడు. ఇతని భార్య అయిన మహాదేవి విజయవాడలోని దుర్గా కొండపై నదుంబ వసతి అని వసతి ప్రదేశమును జైనులకు స్థాపించెను. ఇది ప్రజాశాలి అయిన కవి భద్రాచార్యుని ఆధ్వర్యంలో ఉండేది. ఇట్లు అనేక జైన మత ప్రవక్తలు ఆంధ్రదేశమునందు వచ్చి జైన క్షేత్రములను ఏర్పరిచిరి. కాని బౌద్ధమయందున నమ్మకము ఆంధ్ర ప్రజలకు జైనులయందు లేకుండెను. ఏలనలన జైనమునందు కర్మకాండలు ఆచరించుట ఎంతో కష్టముగా ఉండేవి. బౌద్ధులు మాధ్యమిక వాదము అర్థము చేసుకొనుటకు సులభముగా ఉండుటే కాక ఆచార్య నాగార్జునుడు, జయప్రజాచార్యులు, ఆర్యదేవుడు మొదలకు ప్రతిభావంతులు బౌద్ధమత ప్రగతికి దోహదపడిరి. అహింసాచరణ సాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మ జీవులు చచ్చిపోతాయని మూతికి గూడ కట్టుకుంటారు. నీళ్లు వడగట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మ జీవులు చచ్చిపోతాయని నెమలి కాలతో చేసిన పొరక్కతో నడిచినంత మేర అడుగేసే ముందు నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు. నీళ్ల కింద పండే దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజలాంటివి కూడా తినరు. అహింసయే పరమాధర్మమని విశ్వసిస్తారు. జీవులు 5 రకాల జీవులన్నీ తక్కిన వారిని గుర్తుపడతాయి. 1 పృథ్వీకాయ జీవులు, రాళ్ళు, మట్టి, గవ్వ. 2 అప్కాయ జీవులు, మంచు, ఆవిరి, నీరు, వాన. 3 తేజోకాయ జీవులు, మంట, మెరుపు, బూడిద. 4 వాయుకాయ జీవులు, గాలి, తుఫాన్. 5 వనస్పతిక జీవులు, మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు. వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయ జీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయ జీవులు. ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు: స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు. పంచేంద్రియ జీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి. జైనులకు మైనారిటీ హోదా. మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది.
ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన 19 డిసెంబర్ 2008న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్ట సవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి 20 డిసెంబర్ 2008. జైనుల కట్టడాలు శిల్పం జైనుల కట్టడాలలో ప్రతిదీ ఎంతో నేత్రపర్వంగా ఉంటుంది. వారి ఆరామాలు, ఆలయాలు ఎక్కువ భాగం విశాల ప్రదేశాలలో నిర్మితాలు. వీవు దేవాలయాలను సమూహాలుగా నిర్మిస్తారు. గిర్నరా శిల్పాలు బహు ప్రాచుర్యాన్ని పొందిన జైన శిల్పాలు. అదేవిధంగా చిత్తూరులోని జయస్తంభాలు, ఆబు శిఖరం మీద ఆలయాలు మనోహర నిదర్శనాలు. బెంగాలులోని పార్శ్వనాథ విగ్రహం ఉన్న సమేత శిఖర తీర్థము, పాట్నాలోని జలమందర దేవాలయములు మరికొన్ని నిదర్శనాలు. జైన శిల్ప శిథిలాలలో ముందు మన దృష్టిని ఆకర్షించేవి ఒరిస్సా గుహలు. వీటిలో చాలా భాగము తీర్థంకర విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఈ తీర్థంకరులలో పార్శ్వనాథుడు అత్యంత ప్రముఖ స్థానం పొందినది. ఈ గుహలలో త్రిశూలలు, స్తూపాలు, స్వస్తికలు, చక్రాలు, శ్రీదేవి విగ్రహాలు తదితర ప్రతీకలు ఉన్నాయి. జైన శ్రమణులు పెద్ద పెద్ద సంఘాలుగా నివసించే ఆచారము లేదు. అందువలన బౌద్ధ చైత్యాలను పోలిన మందిరాలు వీరికవసరము లేకపోయింది. ఉదయగిరి గుహలు చాలా ప్రాచీనమైనవి. ఖండగిరిలోనివి తరువాతి కాలంలోనివి. ఉదయగిరిలోని హాతిగుంప చాలా ప్రకృతిసిద్ధమైనది. ఇందులో ఖరవేల రాజ్యకాలం నాటి ఒక అపభ్రంశప్రాకృత శాసనము ఉంది. దానివల్లనే ఈ గుహకు అంత ప్రాచుర్యము. ఈ గుహలోని శిల్పంలో మధురా శిల్పంలో వలనే స్త్రీ పురుషుల వేషధారణలలో గ్రీసు భారత శైలుల సమ్మిళిత ప్రభావం స్పష్టముగా కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆభరణ సౌభాగ్యము, శాస్త్ర నైపుణ్యమేగాక అక్కడక్కడా వినూత్న భావశబలత, జీవిత సౌందర్యము, సునిశిత హాస్యము కూడా కనబడును. ఈ ఘట్టాలలో ఆఖేటము, యుద్ధము, నాట్యము, శృంగారము మొదలైన జీవన శైలిలు కనబడును. జైన శిల్పాలలో లేదా కట్టడాలలో రెండు ప్రత్యేక గుణాల కనిపిస్తాయి: స్తూపారాధన, విగ్రహారాధన. స్తూపాలు ప్రథమంలో ప్రసిద్ధ మతాచార్యుల నిర్యాణ చిహ్నాలుగానే పరిగణింపబడిన క్రమంగా రానురాను అసమాన శిల్పకళా నిలయాలుగా మారిపోయాయి. ఇందుకు మధురలోని బౌద్ధ స్తూపమే నిదర్శనము. స్తూప నిర్మాణము బౌద్ధులలో ఉన్నంత ప్రబలంగా జైనులలో లేకపోయినా వీరు కూడా ఇందులో ఒక ప్రశంసాపాత్రమైన స్థితిని చేరుకున్నారు. జైనులకు వారి 24 తీర్థంకరులు ముఖ్యమైన ఆరాధ్య దైవతాలు. కాని మహాయాన బౌద్ధులలో వలెనే వీరు కూడా భువనాధిపతులు, వ్యోమాంతరులు, వైమానికులు, జ్యోతిష్కులు అని చతుర్విధ విభాగంతో వ్యక్తమవుతున్న ఇంద్రుడు, గరుడు, గంధర్వులు, అప్సరసలు, సరస్వతి మొదలైన హిందూ దేవతలను కూడా ఆరాధించేవారు. తీర్థంకురుల విగ్రహాలకు ఒక్కొక్కదానికి అడుగున ఒక్కొక్క సంజు ఉంటుంది. సామాన్యంగా అవి బుద్ధ ప్రతిమల వలె పద్మాసన స్థానములో చిత్రితములై ఉంటాయి.